హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మరో మంచి నవలతో వచ్చేసాను మీ ముందుకి. అది గాజు బొమ్మలు, రచన మాదిరెడ్డి సులోచన గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీదేవి తాడేపల్లి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సంధ్యాదేవి మెల్లగా వయ్యారంగా వస్తోంది. ఆమె ఆలస్యానికి కోపగించినట్టు ఎర్రబారిన ముఖంతో భాస్కరుడు పశ్చిమాద్రిన దాక్కున్నాడు. మేడ పైభాగంలో నిల్చున్న శ్రీనివాస్, క్రింది భాగంలో నిల్చున్న శారద హృదయాలు ఆనందం, ఉద్వేగం పోటీపడి నిరీక్షిస్తున్నాయి. ఇద్దరి చూపులు బాట కనిపించినంత వరకు వెళ్ళాయి. కారు జాడ కనిపించలేదు. ఏటి నుండి నీళ్లు తెచ్చే స్త్రీలు, పశువులను మరలించే పశువుల కాపర్లు కనిపించారు. వస్తున్నది విశాల, ఆమె కూతురు రేణు. విశాల శారదకు ప్రాణమిత్రురాలైతే రేణు శ్రీనివాస్కు ప్రాణం. ప్రతి సంవత్సరం సెలవుల్లో రేణు శ్రీనివాస్ ఇంటికి రావటం పరిపాటి. రేణు 3 సంవత్సరాల నుండి పెద్దమామతో ఢిల్లీలో ఉంటోంది. సెలవులు రాగానే తల్లి అమ్మమ్మ దగ్గరికి రావడం, ఆ సమయంలో ఎండలు పడక శ్రీనివాస్ తల్లిదండ్రులతో ఊటీ వెళ్లడంతో కలుసుకోవటం పడలేదు. ఇప్పుడు కౌమార దశ. ఇప్పుడు ఇద్దరూ యవ్వనంలోకి అడుగుపెట్టారు. నిరీక్షణలో ఇంత తీయదనం ఉంటుందా అనుకున్నాడు శ్రీనివాస్. భర్త బలవంతం మీద 25,000 ఖర్చు చేసి ఊర్లో వ్యవసాయం మొదలుపెట్టారు. పెద్దలు కట్టించిన మేడ బాగు చేయించి సంవత్సరం నుండి ఉంటున్నారు. పట్టణవాస జీవితం వేగంగా గడిచిపోయేది. పల్లెల్లో కాలం స్తంభించినట్టు విసుగ్గా ఉంది. అందుకే విశాల వస్తుందంటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది శారదకు. వేసవిలో దినమంతా ఉక్కగానే ఉంటుంది. సాయంత్రం పూట గాలి దుమారం రేగుతుంది. ఒక్కోసారి వడగళ్ళు పడుతున్నాయి. ఒక్కసారి గాలి విజృంభించింది. శారద చీర దగ్గరగా చేసుకుని కొంచెం వెనక్కు జరిగింది. సత్తులు, ఒరేయ్! శారద వెనక్కు తిరిగి పిలిచింది. అప్పుడే బావి దగ్గర స్నానం చేసిన సత్యం ఒళ్ళు తుడుచుకుంటూ వచ్చాడు. ఏమిటి పెద్దమ్మా? మేడ మీద వాసు గాలిలో నిల్చున్నాడు. స్వెటర్ తీసుకువెళ్ళి ఇవ్వరా? మంచిది పెద్దమ్మా. సత్యం తువ్వాలు భుజాల చుట్టూ కప్పుకొని పైకి వెళ్ళాడు స్వెటర్తో. ఒరే అన్నయ్యా! ఓ! వెనక్కు తిరిగాడు వాసు. శ్రీనివాస్ను అందరూ ముద్దుగా వాసు అని పిలుస్తారు. ఒరే ఫూల్, స్వెటర్ ఎందుకురా ఈ ఉక్కలో? ఆ మాట పెద్దమ్మని అడుగరా అన్నాడు స్వెటర్ బల్ల మీద వేస్తూ. గోడ దగ్గరున్న మోడా లాగి శ్రీనివాస్ను కూర్చోమన్నట్టు సైగ చేశాడు. వాసు మోడాపై కూర్చుని సత్యం వంక చూశాడు. చీకు చింత లేనట్టు హాయిగా ఉంటాడు. ఏ పనికైనా సిద్ధమే. క్రితం రోజు వడ్ల బస్తాలు ఇంటికి వచ్చాయి. పెద్ద జీతగాడు నాగయ్య నడుము పట్టిందట. గంటలో బస్తాలన్నీ సునాయాసంగా గదిలోకి చేర్చాడు. ఒరేయ్, ఇంతింత బరువు పనులు చేస్తావు కదా, విటమిన్లు టాబ్లెట్లు తీసుకుంటావా? వాసు ప్రశ్నించాడు. ఏమిటి? మొదట తెల్లబోయాడు. వెంటనే నవ్వాడు పక్కున. ఎందుకురా నవ్వు? మరి నీ మాటలకు నవ్వక ఏం చేయమంటావురా? మా జబ్బులను గూర్చి ఆలోచించే తీరిక అమ్మకుండదు. అవి మాకు భయపడి దూరంగానే ఉంటాయి. శ్రీనివాస్ ఆశ్చర్యంగా చూశాడు. తనకు ఒకటి తర్వాత 2 సార్లు తుమ్ములు వస్తే తల్లి శారద, అత్త సుశీల కాలు కాలినట్టు తిరిగేవారు. నాకు ఆకలి వేస్తోందిరా. సత్యం త్వరగా మేడ దిగాడు. రమణమూర్తి శారదల ముద్దుల తనయుడు శ్రీనివాస్. పెళ్ళయి 6 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదని చిన్న ఆడపడుచు సుశీలను తమ కూతురుగా చూసుకున్నారు. ఆమె మెడిసిన్ చదువుతూ తమ మేడంతో శారదకు పరీక్షలు చేయించి కొన్నాళ్లు మందులు ఇప్పించాక శ్రీనివాస్ పుట్టాడు. 7 కొండలవాడి తర్వాత కనిపించే దైవం సుశీలే శారద కంటికి. సుశీల తన వైద్య ప్రావీణ్యమంతా చూపి శ్రీనివాసుకు వైద్యం చేసేది. చిన్నప్పటి నుండి ఈ విధంగా ప్రతి విషయంలో శ్రద్ధ వహించడంతో శ్రీనివాస్ అతి సుకుమారుడుగాను, మందులు లేనిది జీవించలేనట్టుగాను మారిపోయాడు. సుశీలత్త వస్తోందంటే అతనికి తగని భయం. ఆమె సూదంటిరాయి వంటి కళ్ళు ఏదో ఓ జబ్బును వెతికి పట్టుకుంటాయి. వర్షం, ఎండ, చలి అన్నీ హాని చేస్తాయంటుంది సుశీల. ఆలోచిస్తూ క్రిందికి దిగాడు. ఆయాసం వచ్చింది. కొద్దిసేపు మెట్ల దగ్గర ఆగి దమ్ము తీసుకొని వంటింట్లోకి వెళ్ళాడు. సత్యం క్రింద బాసింపట్టు వేసుకొని కూర్చున్నాడు. వంటావిడ వేసిన నిమ్మకాయంత గోంగూర పచ్చడి కలిపి అన్నం ముద్దలు చేసి తింటున్నాడు. చారు వంచనా బాబు? సుబ్బి అడిగింది. అన్నాడు తల ఎత్తకనే. ఆమె పోసిన చారుతో అన్నం పిసికి 2 నిమిషాల్లో కంచం ఖాళీ చేశాడు. మరో గుప్పెడన్నం పెట్టుకుని మజ్జిగ పోసుకున్నాడు. అప్పుడు తలెత్తి చూశాడు సత్యం. నువ్వెప్పుడొచ్చావురా అన్నయ్య?
ఇప్పుడే అన్నాడు. వంట చేసే అరుగు మీద పాయసం, వేపుడు కూరలు, పప్పు గుమగుమలాడుతున్నాయి. అవన్నీ అతిథులకు కాబోలు అనుకున్నాడు. అన్నయ్య, 9:30కు మంచి డ్రామా ఉందిరా, రేడియో పెట్టి నన్ను పిలువు. మంచిదిరా. వాసు, నువ్విక్కడున్నావా? నీకోసం పైకి వెళ్ళాను. శారద వచ్చింది. సత్తులు, డ్రామాలు సినిమాలు రైతులకు కాదురా, పొలం దగ్గర నూర్చవలసిన కుప్పలున్నాయి, కాస్త అక్కడే పడుకుందు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. అలాగే పెద్దమ్మా, చెయ్యి కడుక్కొని లేస్తూ అన్నాడు. కంచంలో చెయ్యి కడగొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవు. నిన్నని ఏం లాభంలే, అదంతా సరస్వతి పెంపకం అన్నది విసుగ్గా. అవేమీ వినరానట్టే వెళ్ళిపోయాడు సత్యం. వాసు, బి కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్నావా? ఈ పూట వీళ్ళు వస్తారనే హడావిల్లో నిన్ను అశ్రద్ధ చేశాను అన్నది ప్రేమగా. అలాంటప్పుడు 23 వాసు 3 కుర్రాడిలా అయిపోతాడు. అమ్మా, ఆకలిగా ఉందే. మరి నీ రేణు కోసం ఆగవు? మురిపంగా నవ్వింది. బండి లేటేమో. తల్లిని తప్పించుకొని బయటి గుమ్మంలోకి వెళ్ళాడు. ప్రకృతి నల్ల ముసుగు వేసుకున్నట్టు, ఆ ముసుగు పమిటపై జరీ బుటీలున్నట్టు నక్షత్రాలు కనిపించాయి. మీ నాన్న రామస్వామి గారు పేకాటలో పడిపోయి ఉంటారు. ఆటలో కూర్చుంటే అసలు ఇల్లు గుర్తుకురాదు. విసుక్కుంటూ కొడుకు వెనకే వచ్చింది. వచ్చారా మనవాళ్ళు? సిగరెట్టు పారేసి లోపలికి వచ్చాడు రమణమూర్తి. నేను అనుకుంటూనే ఉన్నాను, అక్షింతలు వేస్తుంది ఇంటావిడా అని. బండి లేటో ఏమిటో ఇంకా రాలేదు, శారద జవాబిచ్చింది. వాళ్ళు వచ్చే వరకు ఆత్మారాముడు ఆగేలా లేడు. వడ్డిస్తావా శారదా? రమణమూర్తి సరాసరి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు. ఏం, మీ స్నేహితుడు మేపలేదు? అక్కయ్య ఊరు వెళ్ళింది అన్నాడు. ఆ ఊర్లో చెప్పుకోదగిన షావుకార్లు ఇద్దరే, రమణమూర్తి, రామస్వామి. ఇక్కడో ప్రత్యేకత ఉంది. ప్రతి ఊళ్ళో 2 ధనవంతులు ప్రత్యర్థులుగా ఉంటారు. కానీ వీరు ప్రాణ స్నేహితులు. ఓ ప్రఖ్యాత కవి అన్నాడు, మస్జిద్ మందిరము చేయలేని పని మధుశాల చేస్తుందట. అందర్నీ కాసేపు కులమత భేదాలు మరిపిస్తుందట. అలాగే వీరిద్దరి స్నేహము ప్యాకాట స్నేహం అంటారు గిట్టనివారు. ఊరి సర్పంచ్ రామస్వామి, వ్యాపార దక్షత కలవాడు రమణమూర్తి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటారు. శారద భర్తను నిందించే సందర్భం ఒక్కటే, పేకాట నుండి ఆలస్యంగా వచ్చినప్పుడు. కొడుకును కూడా పిలిచి వడ్డించింది శారద. విశాల ఆలోచనలు కారుతో పాటు ముందుకు సాగుతున్నాయి. ఏనాటి బంధమో శారదది తనది. బాల్య స్నేహితులన్నది వాస్తవమే, కానీ ఆ స్నేహము ఇంత పటిష్టం అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇంటివారందరి ఇష్టానికి వ్యతిరేకంగా అందగాడని మేనత్త కొడుకు బావను పెళ్లి చేసుకుంది విశాల. ఆనందమోహన్ సార్థక నామధేయుడు. అతను వ్యసనలోలుడు. విశాల మంచిగా ఓపిక ఉన్నంతవరకు నచ్చచెప్పింది, వినలేదు. రేణు పుట్టినాక కూడా అతనిలో మార్పు వస్తుందని ఆశించింది. ఆస్తి హారతి కర్పూరంలా హరింపచేస్తూ తన సుఖం తప్ప ఇతరులను గూర్చి ఆలోచించే పనిలేదని ఖచ్చితంగా చెప్పాడు. రేసులు, నైట్ క్లబ్బులు నడపడంతో అడపాదడపా పోలీసులు ఇల్లు రైడ్ చేసేవారు. శారీరక సంబంధం ఏనాడో తెగిపోయింది. ఆ పరిస్థితులలో విడాకులిచ్చి గుట్టుగా పిల్లను పెంచుకుందామనుకుంటే చుట్టూ ఉన్న సంఘం గూర్చి భయపడింది. రేణు ఆడపిల్ల, మొగుడు వదిలిన దాని కూతురంటూ అందరూ అవహేళన చేస్తారేమోనన్న బాధ. కానీ అతనితో నరకం ఎలా భరించాలో తెలియలేదు. కొన్నిసార్లు బాగా డబ్బున్న పెద్ద మనుషుల్ని ఇంటికి తెచ్చి వాళ్లతో స్వేచ్ఛగా తిరిగినంత మాత్రాన పాతివ్రత్యానికి భంగం కలగదు అన్నట్టు మాట్లాడేవాడు. విశాల తన పరిస్థితులు వివరిస్తూ శారదకు ఉత్తరం రాసింది. శారద, రమణమూర్తి వెళ్లి విడాకులకు దరఖాస్తు పెట్టించారు. ఖర్చంతా తనే భరించాడు మూర్తి. శారద, నా రేణు భవిష్యత్ ఏమిటే? విశాల కన్నీటితో అడిగింది. కోర్టు ద్వారా విడాకులు పొందిన రోజు. రేణు లాంటి బంగారు తల్లికి ఉజ్వలమైన భవిష్యత్తే ఉంటుంది. రేణు నా కోడలు, మా వాసుకు భార్య, సరేనా? స్నేహితురాలి కన్నీరు ఒత్తింది. రమణమూర్తి కూడా ధైర్యం చెప్పాడు. అప్పుడు రేణుకు 7 ఏళ్ళు, వాసుకు 11 ఏళ్ళు. రేణు తండ్రి పోలిక, చాలా అందగత్తే. శారద మాట తప్పక ప్రతి సెలవులకు రేణును పిలిపించుకొని మేనకోడల్లా చూసుకునేది. విశాల తండ్రి పోవడంతో పొలాలు కౌలుకిచ్చి అందరూ విశాల పెద్దన్న ఆనందరావు దగ్గరకు వెళ్ళిపోయారు 3 సంవత్సరాల క్రితం. ప్రతి సెలవులకు హైదరాబాద్ వచ్చి గోపాలపురం వెళ్ళాలని అనుకుంటే కుదరనే లేదు. ఒకసారి వదినకు జబ్బు, రెండోసారి రేణు తోటివారితో కలిసి కాశ్మీర్ వెళ్ళింది. 3వ సంవత్సరం విశాలకే ఒంట్లో బాగాలేదు. అమ్మా, రేణు పిలుపుకు ఉలిక్కి పడింది విశాల. ఏమిటన్నట్టు చూసింది. ఆ పల్లెటూరులో ఏం తోస్తుంది? ఊరెళ్ళాక నువ్వు శ్రీనివాస్ మాటల్లో పడితే మమ్మల్ని గుర్తుంచుకుంటారా? పో నువ్వు మరీను అన్నది నవ్వుతూ. ఆమె కళ్ళ ముందు సన్నగా పొడుగ్గా ఉన్న యువకుడు మెదిలి మాయమయ్యాడు.
వాసు ఊళ్ళో ఏం ఉద్యోగం చేస్తాడమ్మా? నాకేం తెలుసు, వెళ్ళి అడుగు అన్నది విశాల. ఆంటీ ఓసారి ఉత్తరంలో రాయలేదు వాసును ఐఏఎస్కు పంపుతానని? షో డ్రైవర్ వంక చూపింది. వాళ్ళకేం తక్కువ, వాసు ఒక్కగానొక్క పిల్లవాడు. ఏమో వాసు స్టేషన్కు రాకూడదు. వచ్చేవారేనండి. నేను బయలుదేరేటప్పుడు మబ్బులు పట్టాయి, వర్షం వస్తుందేమోనని అమ్మగారి భయం. డ్రైవరు జవాబు చెప్పాడు. ఏం వర్షం వస్తే మీ చెన్నయ్య మొలకెత్తుతాడా? నవ్వింది రేణు. తన చిన్నప్పటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది. అప్పుడు రమణమూర్తి హైదరాబాదులో ఉండేవారు. పెద్దవారంతా బజారుకెళ్లారు. వాసు రేణు క్యారమ్స్ ఆడుకుంటున్నారు. వర్షం వచ్చింది. రేణుకు వర్షంలో తడుస్తూ గంతులు వేయటం మహా సరదా. గంతులు వేస్తూ వెళ్ళింది వర్షంలోకి. రావాసు, నువ్వు ఆడుకుందువు గాని. అమ్మో జలుబు చేస్తుంది. ఏం చెయ్యదు, నేను మా ఊళ్ళో ఎప్పుడూ ఆడుకుంటాను అన్నది. ఊహూ, అమ్మ తిడుతుంది. చెప్పో, నీకేం రాదు. 9 ఏళ్ల రేణు ఈస్టింపు వాసును సవాల్ చేసింది. ఉక్రోషంగా వచ్చి చేరాడు. అంతే, ఇద్దరూ సర్వం మర్చిపోయి ఆడారు. వాసు గొడుగు కారులోంచి బయటకు పెట్టి దిగుతున్న శారదను చూసి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే లోపలికి పరుగులు పెట్టారు. శారద చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. వాసు హడలిపోయాడు. రేణు ఏ పిలిచింది అన్నాడు. నువ్వు మరోసారి వర్షంలో తడిస్తే తన్ని తగిలేస్తాను. రేణును బెదిరించి కొడుకుకు బట్టలు విప్పి వళ్ళు తుడిచి పొగ వేసింది. పసుపు మాడు మీద అద్దింది. అది సరిపోదని డాక్టర్కు ఫోన్ చేసింది. ఏమిటే శారదా నీ చాదస్తం? అన్నయ్య పిల్లలు రేణు రోజూ తడుస్తూనే ఉంటారు వర్షాకాలంలో. విశాల తేలికగా కొట్టిపారేసింది. నీకు తెలియదే, వాళ్ళంతా అలవాటు పడ్డారు. వాసును అలవాటు పడినయవే. ప్రకృతి నుండి కాపాడడం మన తరమా. ఆ ప్రసంగం ఇష్టం లేనట్టు లేచి వెళ్ళిపోయింది. రేణు గౌను మార్చుకుని తల్లి దగ్గరకు తల తొడవమని వచ్చింది. ఇప్పటికీ కొన్ని విషయాలు అర్థం కాలేదు. వాసు స్నానం చేస్తుంటే కిటికీలు తలుపులు గట్టిగా మూసి గాలి జొరబడకుండా చేస్తుంది. స్నానం చేసే నీళ్లలో డెటాల్ వేస్తుంది. సుశీల ఉంటే మరీ హడావుడి చేస్తారు. ఆ వాతావరణం తమాషాగా అనిపించేది రేణుకు. కొంచెం ఎక్కువ తిన్నా దినమంతా హైరానా పడిపోయేది శారద. అజీర్తి చేస్తుందో ఏమో అంటూ. కాస్త తక్కువ తింటే దిగులుగా కొడుకు చుట్టూ తిరిగేది. ఏదో టానిక్కులు త్రాగించేది. సుశీలను పిలిపించి ఓపికగా ఆ రోజు వాసు ఏమేం చేశాడో చెప్పేది. అలా గెంతనీయకు వదినా, అలసట వస్తుంది. స్లెయిట్ వాకుకు తీసుకుపోవాలి ఆవిడ చెప్పేది. ఆటలాపి చిత్రంగా చూసేది రేణు. తను మామయ్య కొడుకులు కూతుళ్ళు ఎలా గెంతేవారని సుశీలను మింగేద్దామన్నంత కోపం వచ్చేది. రేణు ఏమిటమ్మా అన్నది గత స్మృతుల నుండి తేరుకొని. ఇంకా చిన్నపిల్లవు కాదు, జాగ్రత్తగా మాట్లాడాలమ్మా అంటూ గుసగుసగా చెప్పింది. శారదత్తకు ఎంతో రుణపడ్డాము. అలాగే అన్నది తల్లి భయం చూసి నవ్వుతూ. పాడుబండి 2 గంటలు లేటు. అత్తయ్య ఎంత ఎదురు చూస్తోందో నొచ్చుకుంది విశాల. కారు తిన్నగా వచ్చి రమణమూర్తి ఇంటి ముందు ఆగింది. తలుపు తీసుకుని దిగుతుండగానే శారద వచ్చింది. ఓయమ్మో, రేణుయేనా? బాబు కంటే పొడవైంది. ఆప్యాయంగా రేణు భుజాలు తట్టింది. ప్రయాణం కులాసాగా జరిగిందా అమ్మాయి? రమణమూర్తి చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. నమస్తే జవాబుగా చేతులు జోడించింది రేణు. ఏం ప్రయాణమో అన్నయ్య. స్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర 2 గంటలాగింది బండి. విసుగు వచ్చిందనుకో విశాల జవాబిచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నాను ఇది బండి మహత్యమేనని. ఒరే సత్తులు, సత్తుల్ని పొలం పంపావు కదే? అవునండి. డ్రైవరు, ఆ సామాన్లు లోపల పెట్టు. రెండే లోపలికి దారి తీసింది శారద. రేణు ఆశ్చర్యంగా చూసింది. ఆంటీ, పల్లెలో కూడా ఇంత మంచి ఇళ్లుంటాయా? ఐ వండర్. మనం కట్టుకోవడంలో ఉంటుందమ్మా. స్నానం చేస్తావా? కాసేపు విశ్రాంతి తీసుకుంటావా? ఏదో చేద్దాం. మరి వాసు కనిపించడేం? 1 గంట అవుతుందేమో పైకి వెళ్ళాడు. రేపు ఉదయం మాట్లాడుకోవచ్చులే. నీ కొడుకు భలేవాడు ఆంటీ. బుజ్జాయిలా అప్పుడే నిద్రేమిటి? నేను వెళ్ళి లేపనా? వద్దు రేణు, వాడికి నిద్ర మాత్ర ఇచ్చాను. వాట్? రేణు ఎగిరిపడింది. ప్రొద్దుటి నుండి ఒకటే ఎగ్జైట్మెంట్. 4 సార్లు క్రిందికి పైకి తిరిగాడు. అలసిపోయాడు. ఇందాక భోజనానికి కూర్చున్నప్పుడు ఒకటే చెమట పట్టింది. అందుకే పాలు ఇచ్చి పడుకోబెట్టాను. ఏమిటి, పాలు ఇచ్చి పడుకోబెట్టావా? రేణు పక్కన నవ్వింది. రేణు, విశాల కంఠం తీక్షణంగా ఉంది. మరేమిటమ్మా? ఇంకా నవ్వుతూనే ఉంది. రేణు భావం అర్థమైనట్టు రమణమూర్తి కూడా నవ్వాడు. నీ పొగురు నేను అనుస్తానుండు. నవ్వుతూ శారద రేణు చెవి పట్టుకుంది. ఆంటీ వదిలేయ్, ఇక నవ్వనుగా. బొంగమూతి పెట్టుకుంది రేణు. BA పరీక్ష రాసినా నీ అల్లరి తగ్గలేదు. సంబరంగా నవ్వింది శారద.
బిఏ పరీక్ష రాసినా మీ అబ్బాయిని ముద్దు చేయటం ఆపలేదేం? ఏం మామయ్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం తల్లి. చూడవే విశాల, రేపు మామ కోడలు ఏకమై నన్ను కాల్చుకు తినేలా ఉన్నారు. నీ కోడలికి త్వరగా ఏదో ఒకటి పెట్టకపోతే అది నిజంగా మనల్ని కాల్చుకు తింటుందే. అందరూ నవ్వుకున్నారు. స్నానాలు భోజనాలు ముగిశాయి. రేణుకేదో అసంతృప్తిగా ఉంది. మెల్లగా మేడెక్కింది. వెతుక్కోకుండానే వాసు గది కనిపించింది. డిమ్ లైట్ కాంతిలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు. వెళ్ళి భుజాలు పట్టి లేపి నేను వచ్చానని చెబుదాం అనుకుంది. కానీ శారద చేసే హడావుడి గుర్తుకు వచ్చి ఊరుకుంది. తను 3 ఏళ్ల క్రితం చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. కాస్త నీడపట్టునే ఉండటం మూలాన ఒళ్ళు చేసి ఛాయ్ తేలాడు. రేణు మెల్లగా అతని నుదురు తాకింది. మావయ్య చిన్న కొడుకు బుజ్జాయిని తాకినట్టే అనిపించింది. నెమ్మదిగా బయటకు వచ్చింది. రేణు ఉదయాన్నే లేచి హార్లిక్స్ త్రాగింది. బద్దకస్తులంటే ఆ పిల్లకు చికాకు. ఢిల్లీలో 5ంటికే లేచి మామయ్యతో వాక్కు వెళ్ళి వచ్చేది. తన అన్నపిల్లల పట్ల ఎక్కడ ఆకర్షణ పెంచుకుంటుందోనని విశాల భయం. ఆమెకు వదిన సంగతి పూర్తిగా తెలుసు. వాళ్ళందర్నీ అన్న అక్క అనే పిలిపించేది. ఉత్సాహంగా ఉండే రేణు అంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం. నీళ్లు కాగాయి, స్నానం చేస్తావా రేణు? ఐ వండర్, ఈ వేసవిలో వేడి నీళ్ళేమిటి ఆంటీ? రాత్రి అంటే అలసి వచ్చాము. నీకు తెలియదే, ఇక్కడ బావిలో నీరు ఆకులు చెత్తాపడి క్రిములు కీటకాలు పుట్టుకొస్తాయి. నీరు చల్లారిన తర్వాత చెయ్యమ్మా. అయితే మామయ్య చెప్పినట్టు తాజా గాలి, స్వచ్ఛమైన నీరు, కల్తీ లేని ఆహారము దొరకవన్నమాట. కళ్ళు తిప్పుతూ అడిగింది. అబ్బా, ఎంత అందమైన కనుదోయి! వాసు అదృష్టవంతుడు అనుకుంది శారద. ఆంటీ, ఇక్కడ ఏమైనా ఆటలు ఆడొచ్చా? పెరట్లో ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ షటిల్ కాక్ ఆడుకోండి. అయితే ఆ స్థలం చూస్తాను. పరుగున పెరట్లోకి పోబోయింది. అదే సమయాన పాలచెంబు పట్టుకుని లోపలికి వస్తున్నాడు సత్యం. రేణు అవతల వైపు నుండి మనిషి వస్తాడని ఆశించలేదు. ఫలితం అతనికి డాష్ ఇచ్చింది. అయ్యో అన్న సత్యం కేకతో పాటే అతని చేతిలో పాలచెంబు ధన్మంది. రేణు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పొడవుకు తగ్గలావు, అన్నింటినీ మించిన ఒత్తైన జుట్టు, కట్ బనియన్తో పంచె ఎగచెక్కిన యువకుడు. రేణు హృదయతలం మీట నొక్కాడు. సత్యం అదే స్థితిలో ఉన్నాడు. ఎవరి అపరించి బొమ్మ అనుకున్నాడు. అయ్యయ్యో, నీకీ మధ్య పొగరెక్కిందిరా, బొత్తిగా ఒళ్ళు తెలియటం లేదు. వాసుకిచ్చే పాలన్నీ నేలపాలు చేశావు. శారదమ్మ వచ్చి హూంకరించింది. పాలు నేలపాలయ్యాయనే బాధ కంటే సత్యం రేణును చూసిన చూపులు ఆమెకు కోపం తెప్పించాయి. అతనేం మాట్లాడక గుడ్డ తీసుకుని పాలు తుడవసాగాడు. కాస్త ఒళ్ళు దగ్గరుంచుకో. శారదమ్మ తిట్లు విన్నది రేణు. నౌకరుకు ఎంత టీవీనిచ్చాడా భగవంతుడు అనుకుని పెరట్లోకి వెళ్ళింది. శారద వెనుకే వెళ్ళింది. ఇక్కడ శుభ్రం చేయించుతాను. మీ మామయ్యకు ఇష్టమే, ఆడదామంటూ నన్ను రాపాడతారు. శారద చెప్పే మాటలే వినిపించడం లేదు రేణుకు. ఆంటీ, బాబుకు వేరే పాలు తెప్పిస్తావా? అవునే, ప్రత్యేకంగా ఆవును కొన్నాను, దాన్నక్కడే కట్టేస్తాను. ఆ సత్యంగాడు కుళ్ళుమోతు ఎదవా. రేణు తిరిగి చూసింది. మీ మామయ్య లేచినట్టున్నారు, కాఫీ ఇచ్చి వస్తాను. మామయ్యకేం అలసట? 8:30కు లేస్తారు. అలసట కాదే తల్లి, పారాయణం, రాత్రంతా పేకాట. ఈ సంసారం నీ చేతులలో పెట్టి నిశ్చింతగా ఉంటాను. నాజూకైన కొడుకు, పారాయణం అలవడ్డ తండ్రి, ఎలా దిద్దుకుంటావో. శారదా, అదిగో కేకలు, మీరొచ్చారని తొందరగా లేచారింకా అనుకుంటూ వెళ్ళిపోయింది. రేణు అటు తిరిగేసరికి ఆవును విప్పి కుర్రాడితో ఏమో చెబుతున్న సత్యం కనిపించాడు. ఏయ్, నన్నేనా అండి? నిన్నే, పార తీసుకురా అన్నది. అతను పార తీసుకువచ్చాడు. చెదిరిన జుట్టుతో నలిగిన బట్టలతో ఎంతో అందంగా కనిపించింది రేణు. ఏమిటలా చూస్తున్నావు? ఏం లేదు అన్నాడు. గడ్డి చెక్కాలా? అవును, ఇలా ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెక్కాలో చెప్పింది. గబగబా చెక్కుతున్న సత్యానికి ఆమె పాదాలు కనిపించాయి. భగవంతుడు కొందరిని ఎందుకో ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తాడు అనుకోబోయి పైకి అనేసి నాలుగు ఖర్చుకున్నాడు. ఏయ్, ఏమన్నావు? ఒళ్ళు జాగ్రత్త, ఇడియట్, రోగ్, నాన్సెన్స్ విసుక్కుంది. సత్యం తలెత్తి చూశాడు. నిన్నేమీ అనలేదు గాని చెయ్యరా పని అన్నది. అతను ఎందుకో నవ్వబోయి ఆపుకున్నాడు. హాయ్ రేణు. రేణు వెనక్కి తిరిగింది. వాసు కనిపించాడు. ఆనందంగా వెళ్ళి అతని చేతులు పట్టుకుంది. హాయ్ వాసు అన్నది. చిరకాలం తర్వాత కలుసుకున్న మిత్రులు మాటలు కరువైనట్టు నిల్చున్నారు. రేణు ఏవేవో సుందర స్వప్నాలు చూడసాగింది. లోపలికి వెళ్దాం రా రేణు, ఎండ దెబ్బ కొడితే కష్టం. రేణు సుందర స్వప్నం కూలిపోయినట్టు అనిపించింది. తల తిప్పి చూసింది.
తను చూపించిన స్థలంలో సగం చెక్కేశాడు. ఒళ్ళు చెమటలు కక్కుతోంది. ఉండు వాసు, షటిల్ కాక్ కోసం నేల బాగు చేస్తున్నాను. ఏ అబ్బాయ్, అక్కడ గడ్డి ఇంకా ఉంది. గడ్డి కాదండి, ఏదో పిచ్చి మొక్క, వేళ్లు బలంగా నాటుకుపోయాయి, త్రవ్వేస్తాను అన్నాడు చెమటలు తుడుచుకుంటూ. ఒరే సత్తు, వాసు అరిచాడు. అతను ఏం చెప్పొద్దన్నట్టు వారించాడు కళ్ళతోనే. వాసు, మీరు సత్తు అంటారు గాని మనిషి ఉక్కు కడ్డి, పని బంగారము అన్నది ఉత్సాహంగా. ఇదిగో అబ్బాయ్, పని పూర్తి చేసి నన్ను పిలువు. సత్యం పార పట్టుకునే ఆమె వంక చూశాడు. ఆ చూపులోని ఆరాధన ఆమెకేం కొత్త కాదు. కాలేజీ కుర్రాళ్ళు చాలాసార్లు చూశారు. కానీ ఇతని చూపులో మనుషుల్ని ఆకట్టుకునే ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఎంత ఆకర్షణ అయినా నౌకరే. రేణుకు చర్రున కోపం వచ్చేసింది. ఏమిటలా గుడ్లు మెటకరిస్తావు ఫూల్, ఇంకా ఏమో అనబోయింది. వెనక నుండి వచ్చి చటుక్కున ఆమె నోరు మూశాడు వాసు. రేణు, సత్యం ఎవరనుకున్నావు? అతని చేయి తీసివేసింది. వాపసు సత్యాన్ని మార్చి చూసింది. మీ నౌకరు కాదా? ఓ రేణు, అతను మా పిన్ని కొడుకు. అయితే అతను నీకు అన్నయ్యా? చిన్న సవరణ, వాడు అన్న కాదు, నాకు తమ్ముడు. మరి నౌకర్లా ఆగిపోయింది. నీకు వాడు నౌకర్లా కనిపించాడా? వాడు BA పాస్ అయ్యి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అది దొరికే వరకు మా వ్యవసాయం చూడమన్నారు నాన్న. వాట్, BA పాస్ అయ్యాడా? మై గాడ్, అతనికి ఇంగ్లీష్ రాదనుకుని. రేణు మాట్లాడలేకపోయింది. తిట్టావా? ఇంకా నెమ్మదిగా అడుగుతావేం, ఒట్టి బుద్ధావతారం. జవాబు చెప్పడేం? రేణు చికాకుగా ఉంది. అతను ఏదో ఫోజు పెట్టి తనను దోషిలా నిలబెట్టాడు. ఏం మనిషి? సత్తు, వాసు కేక వేశాడు. వస్తున్నాను. పార దూరంగా పెట్టి వచ్చాడు. ఒరేయ్, ఏమిట్రా నీ పొగరు? రేణుకు పనివాడిననే భ్రమ కలిగించావెందుకు? నేనా? వాసును రేణును మార్చి చూశాడు సత్యం. అతను కలిగించాడని అన్నానా వాసు? నేనే అలా భ్రమపడ్డాను, క్షమించండి అన్నది బాధగా. పర్వాలేదు, తేలికగా తీసుకున్నాడు సత్యం. మీలాంటి వారు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతారండి? ఇలా బుద్ధావతారంలా ఉంటే అందరూ ఆటలు పట్టించరు. పర్వాలేదండి, మా అన్నయ్య లాంటి వారికి నౌకరుగా ఉంటే నష్టమేం లేదు. మీలాంటి వారు ఆటలు పట్టించినా ఆనందంగా భరించవచ్చు. సత్యం మాట పూర్తి కాకపూర్వమే శారదమ్మ వచ్చింది అక్కడకు. వాసు, ప్రోటీనిక్స్ తాగవట్రా? రావే రేణు, పలహారం చెద్దుగాని. ఒరే సత్తు, నీవింకా ఇక్కడే ఉన్నావా? ఇంజన్కేదో రిపేర్ వచ్చిందట. వీరు నేల చదును చేయమంటే రేణు వంక చూసి గబగబా వెళ్ళిపోయాడు. ఈ రోజుకు వాడు మాతో పాటు పలహారం చేసేవాడు కదమ్మా, గారాలు పోయాడు వాసు. వాసు, నీకేం తెలియదు. వాడు నీ అండ చూసుకునే పని అశ్రద్ధ చేస్తున్నాడు. పొద్దున్నే చెంబుడు పాలు నేలపాలు చేశాడు అన్నది తీక్షణంగా. పదరేణు. వాసు రేణు చేయి పట్టుకుని ముందుకు నడిచాడు. వాళ్ళిద్దరూ అలా వెడుతుంటే శారదమ్మ కళ్ళింత చేసుకుని చూసింది. డెటాలు వేసిన నీళ్లు బకెట్ నిండా ఉన్నాయి గుమ్మం దగ్గర. అయోమయంగా చూసింది. ఇవెందుకు? ఎందుకేమిటే వెరిముఖమా? మీరిందాక నిల్చున్న చోటు వాడకంలో లేదు. ఎన్ని క్రిమికీటకాలున్నాయో. శారద జవాబిచ్చింది. మై గాడ్, అత్తగారు ఆరోగ్య సూత్రాలు అంటూ ఓ కథ రాస్తాను అన్నది రేణు కాళ్ళు కడుక్కుంటూ. ఆ పనేదో త్వరగా చెయ్యమ్మా అన్నాడు రమణమూర్తి. అందరూ పలహారం చేశారు. శారద, విశాల కబుర్లు ఎంతకు తెమలటం లేదు. వాసుకు ఎందుకో అసంతృప్తిగా ఉంది. తల్లి తనను మర్చిపోయిందేమో అనుకోసాగాడు. రేణు స్నానం చేసి వచ్చింది. వాసు, అలా పైకి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం పదా అన్నది. వాసు ఆమెను అనుసరించాడు. పైకి వెళ్ళాక అతను ఆమెకెదురు సోఫాలో కూర్చున్నాడు. వాసు, రేణుకు ఎన్నో చెప్పాలని ఉంది. అతన్ని గూర్చి తన ఆలోచనలు ఎలా పరిగెత్తేవో, తీయని ఊహలు ఎలా పరవళ్ళు త్రొక్కేవో చెప్పాలని ఉంది. కానీ మాట పైకి రాలేదు. పిలిచావా రేణు? ఢిల్లీ బావుందా? మా ఊరు బావుందా? రేణు అతన్ని చిత్రంగా చూసింది. తామిద్దరి మధ్య జరిగే సంభాషణ ఇంత పొడిగా జీవరహితంగా ఉంటుందా? వాసు, నన్ను గురించి ఎప్పుడైనా ఆలోచించేవాడివా? నేను మర్చిపోదామన్నా అమ్మ మరోనిస్తుందేమిటి? ఆ జవాబు రేణుకు నచ్చలేదు. అమ్మ కోసం తనను ప్రేమిస్తాడా? అది కాదు వాసు. ఎలా అడగాలో తెలియలేదు. ఉండు, ఇప్పుడే వస్తాను. వాసు పరుగు పెట్టినట్టు వెళ్ళాడు గదిలోకి. రేణు కుతూహలంగా వెళ్ళింది వెనకాలే. బాత్రూం ముందున్న తూకపు యంత్రంపై నిల్చున్నాడు వాసు. తన బరువు ఎదురుగా ఉన్న చార్టుపై నోట్ చేశాడు. ఏమిటి వాసు? ప్రతి సోమవారం నా బరువు తూచాలి, మర్చిపోయాను. సాయంత్రం సుశీలత్త వచ్చిందంటే ఇక అమ్మ ప్రాణాలు తీస్తుంది అన్నాడు. అదేం, నీకు జబ్బుగా ఉందా? జబ్బే, అదేం లేదు. అత్త డాక్టర్ కదా, కాస్త శ్రద్ధ ఎక్కువ అన్నాడు. శ్రద్ధ?
రేణుకు కంపరంగా ఉంది. నాకిలాంటి శ్రద్ధ అంటే ఎలర్జీ వాసు. జలసీగా ఉందా? వాసు గర్వంగా నవ్వాడు. వారి మాటల్లోనే శారదమ్మ పైకి వచ్చింది. పలహారం తర్వాత తీసుకునే టానిక్ తీసుకున్నావా వాసు? లేదమ్మా, దోషిలా తల వంచాడు. ఇదమ్మా వరుస, ఒక్క పూట అశ్రద్ధ చేస్తే కంఠం మీదికి తెస్తాడు. టానిక్ తెచ్చి ఇచ్చింది. క్యారమ్స్ ఆడుకోండి అన్నది. ఆంటీ, క్యారమ్స్ ఆడితే మీ అబ్బాయి అలసిపోడు? బావుందే వేళాకోళం. నవ్వి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ వాతావరణం ఎందుకో కృత్రిమంగా అసహజంగా కనిపించింది. అన్యమనస్కంగా క్యారమ్స్ ఆడసాగింది రేణు. ఆమె దృష్టి స్ట్రైకర్ను గురి చూస్తున్న వాసు వేళ్లపైనే ఉండిపోయింది. అవి అతి నాజూకుగా మృదువుగా ఉన్నాయి. అతన్ని ఆపాదమస్తకము పరికించింది. అతి మృదువుగా, ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్టుంది అతని శరీరం. రేణు, సాయంత్రం మా తోటకెళ్దామా? ఊహూ అన్నది. అదేమిటి, ఒంట్లో బాగుండలేదా? ఆత్రంగా అడిగాడు. ఏం లేదు, కాస్త తలనొప్పి అన్నది కళ్ళు మూసుకుని. ఆరోగ్యంగా బలంగా మిసమిసలాడుతూ ఉన్న వ్యక్తి, తెల్లని పళ్లతో నల్లని జుట్టుతో కాస్త మొరటుగా పురుషత్వం నింపుకున్న ఆకారం కళ్ళ ముందు మెదిలి మాయమైంది. ఏమిటే రేణు, కంగారుగా వచ్చింది శారద. బడలిక కావచ్చులేవే విశాల అన్నది కాస్త గర్వంగా ఆనందంగా. తనకు లభించని ఆదరాభిమానాలు అత్తవారింట తన కూతురికి లభిస్తున్నాయి. ఇంతకంటే ఏం కావాలి? రేణు విసుగ్గా కళ్ళు విప్పింది. ఆదుర్దాగా చూస్తున్న శారదమ్మను చూస్తే జాలి వేసింది. ఏం లేదాంటీ, మీ కొడుకు ఇంత పిరికివాడేమిటి? అలసటగా ఉంది అన్నాను అన్నది లేచి నవ్వుతూ. మాత్ర వేసుకుంటావా? నాకు ఈ మాత్రలు మందులు అలవాట్లేవా ఆంటీ? 1 గంట పడుకుంటే మామూలుగా అవుతుంది అన్నది భయపడుతూ. ఓ యమ్మో, నీ కోడలికి జ్వరం వస్తే మాకు పరీక్షా సమయమే శారదా. మందు మింగుతుందా? విశాల గారాభంగా కూతురి బుగ్గలు పుణికింది. మరిక తనని రెస్ట్ తీసుకోనివ్వు. అందర్నీ బయటికి పంపి తలుపులు చేరవేసింది శారద. హమ్మయ్య అనుకుంది రేణు. ఆమె పడకను అంటిపెట్టుకుని ఉండాలంటే పెద్ద పనిష్మెంట్. రేణుని చూస్తుంటే గలగల పారే సెలయేరు, చెంగున దూకే లేడికోనలు గుర్తుకు వస్తాయి. కళ్ళు మూసుకుంది. భగవంతుడు కొందరిని ప్రత్యేకమైన శ్రద్ధతో మలుస్తాడు. కళ్ళు విప్పింది. ఎవరూ లేరు. బలవంతంగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కదలాడసాగాయి. రామస్వామి పొలం దున్ని వచ్చి ట్రాక్టర్ షెడ్డులో పెట్టి వచ్చాడు సత్యం. ఆకలి దంచుతోంది, కానీ ఇంటికి వెళ్ళాలని అనిపించటం లేదు. అంతస్తు మర్చిపోయి అందాల భామ వెంట పరిగెత్తే మనసు. అంతస్తు గుర్తుకు తెచ్చుకొని అనుక్షణం అవహేళన చేసే పెత్తల్లి అతన్ని ఇంటికి పోవద్దని హెచ్చరించినట్టు అనిపించాయి. బావిలోకి దిగే ఓపిక లేక ఇంజన్ నీరు పడే హౌస్లో స్నానం చేసి వచ్చి గుడిసెలో దూరాడు. వర్షాకాలంలో ఎండాకాలంలో రక్షణ కోసం వేసుకున్న పాక అది. దాంట్లో గడ్డి పరుచుకొని దానిపై జంకానా దిండు వేసుకున్నాడు. సత్యం తల్లి సరస్వతి కార్యవాది, పనిని ప్రేమించే మనిషి. అందుకే చిన్నప్పుడు శారదకు సరస్వతికి నిమిషం పడేది కాదు. సరస్వతికి 4 పిల్లలు. వారిని అజాగ్రత్తగా చూస్తుంది అనేది శారద. పిల్లలు ప్రకృతికి దూరంగా పెరిగితే ఎందుకు పనికి వస్తారని వాదించేది సరస్వతి. వారి భేదాభిప్రాయాలు అలా ఉండగానే శారద తమ్ముని పెళ్లికి ఇద్దరూ తమ తమ పిల్లలతో ఊరు వెళ్లారు. శారద వ్యాపారస్తుని భార్య. నగలు, బట్టలు, హోదా ఉన్నవని ఆమె కొడుకును అందరూ అపురూపంగా చూసేవారు. సరస్వతి మామూలు లెక్చరర్ భార్య. అందున 4 పిల్లలు. వారి గురించి పట్టించుకునేవారు లేరు. శారద చేసే హడావిడికి కొన్నిసార్లు విసుక్కునేవారు కూడా, కానీ పైకి ఏం అనేవారు కాదు. సత్యం చిన్నవాడైనా పొలం నుండి కూరలు తేవటం, అవసరమైతే అత్తలకు చిన్న చిన్న పనులు చేస్తూ తన తమ్ముళ్లను చెల్లిని ఆడించేవాడు. ఓ రోజు బావి చెప్టాపైన పిల్లలందరికీ స్నానం చేయిస్తోంది సరస్వతి. దూరంగా కుర్చీలో కూర్చున్న వాసుకెందుకో పిన్ని అలా చేయటం నచ్చలేదు. అక్కడికి వచ్చిన తల్లితో పిన్నిని గూర్చి చెప్పాడు. పిన్ని చాలా డర్టీ కదమ్మా, అలా బావిపై స్నానం చేయిస్తారా అన్నాడు అమాయకంగా. నిజమేరా నవ్వుతూ కొడుకును ముద్దు పెట్టుకుంది. సరస్వతి ఓసారి తలెత్తి చూసి మళ్ళీ పిల్లల ఒళ్ళు తుడవటంలో నిమగ్నమైపోయింది. మధ్యాహ్నం జామకాయలు అమ్మే కుర్రాడు సైకిల్కి గంప కట్టుకుని వచ్చాడు. పిల్లలు గోలగా అరుస్తూ సరస్వతి చుట్టూ చేరారు. అందరికీ పైసలు ఇచ్చింది. తలా ఒకటి కొనుక్కొని సంతోషంగా కొరికి తింటున్నారు. సత్యం, వాసులు ఒకే చోట నిల్చున్నారు. ఇంట్లో నుండి వచ్చిన శారద కంపరంగా చూసింది. వాసు చేతిలో కాయలాగి దూరంగా గిరాటు వేసింది. ఎవరు కొనిచ్చారు? పిన్ని భయపడుతూ చెప్పాడు. పిల్లాడిని ఏం చేయాలనే జామకాయ కొనిపెట్టావు? శారద అడిగింది. మా పిల్లలంతా తినటం లేదా అక్కయ్య? వాడేం అయిపోడులే, సరస్వతి జవాబు ఇచ్చింది.
దాంతో మాట పెరిగింది. ఇద్దరూ పోట్లాడుకున్నారు. నా పిల్లవాణ్ణి చూస్తే ఓర్చలేరు అంటూ ప్రయాణం అయింది శారద. అందరూ సరస్వతిని తిట్టారు. ఇదంతా లీలగా జ్ఞాపకం ఉంది సత్యానికి. ఆ తరువాత వారెప్పుడూ కలుసుకోలేదు. పిల్లల విషయం వస్తే తల్లి ఎప్పుడూ అనేది, బంగారం లాంటి కుర్రాడు వాసు, అతి గారాబంతో వాడిని ఎందుకు పనికిరాకుండా చేస్తోంది అక్కయ్య అనటం సత్యానికి బాగా గుర్తు. విధి బలీయం అంటే ఇదే కాబోలు. సత్యం బిఏ పరీక్షలు రాసి ఇంటికి వచ్చేసరికి తండ్రికి టీబీ అన్నారట వైద్యులు. తలపై పిడుగుపడింది. అన్నింటినీ అతి తేలికగా తీసుకునేది సరస్వతి. సత్తు, నాన్నగారికి పూర్తిగా విశ్రాంతి కావాలి, నువ్వు ఏదైనా పని చూసుకోవాలరా అన్నది. నాలాంటి బిఏలు కొల్లలుగా ఉన్నారమ్మా, నాకు ఉద్యోగం దొరకటం మాటలా? ఈ సమయంలో అభిమానం పనికిరాదు సత్తు, పెదనాన్నగారికి మంచి పలుకుబడి ఉంది, వెళ్ళి అడగరా అన్నది బ్రతిమాలుతూ. ఇంటి పరిస్థితి తెలిసిన సత్యం తర్కించలేదు. సత్యం అభిమానం వదిలి తను వచ్చిన పని చెప్పాడు రమణమూర్తితో. అతను సానుభూతి చూపాడు వారి పరిస్థితికి. మంచిదిరా, ఏ ఉద్యోగమైనా వెంటనే దొరకదు, అంతవరకు మా పొలాలు అజమాయిషీ చెయ్యి, ఊరికే కాదు నెలకు కొంత డబ్బిస్తాను. అలాగే పెదనాన్న అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా. అతని సంతోషం అట్టే నిలవలేదు. శారద చేసిన గొడవ అంతా ఇంత కాదు. వాడు టీబీ ఉన్న ఇంటి నుండి వచ్చి మన ఇంట్లో ఉంటాడా? ఇంకా నయం, వాసు పట్నం నుండి రాలేదు. భర్తపై విరుచుకుపడింది. టీబీ రావచ్చుననే అనుమానంతో విశ్రాంతి కావాలన్నారట. అవతల వాడున్నాడు, కాస్త గొడవ చేయకు, ఇవాళ రేపు టీబీ కామన్ అయిపోయింది అన్నాడు. సత్యానికి ఊరి పారిపోదాం అనిపించింది. కానీ పరిస్థితులు అతని అభిమానాన్ని అణిచివేశాయి. కర్తవ్యం గుర్తుకు వచ్చి మనసు దృఢంగా చేసుకున్నాడు. ఆ ట్రాక్టర్ కూడా వాడు చూసుకుంటాడు, ఈలోగా ఓ జీతగాడికి నేర్పిస్తాడు. ఆ తర్వాత సంగతులు వినక దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. ఎంత విచిత్రం, డబ్బు రక్త సంబంధాలను కూడా దూరం చేస్తుంది. సొంత పెద్దమ్మ, గోరుముద్దలు తినిపించిన పెద్దమ్మ ఎంతగా మారిపోయింది. ఆ తరువాత తన పరిధిలోనే ఉంటున్నాడు సత్యం. ఎన్నిసార్లు వారు బల్ల మీద భోజనం చేయమన్నా వినలేదు. రమణమూర్తి ఇచ్చే 150 రూపాయలు తల్లికి పంపిస్తున్నాడు. అది కొంత సాయం చేస్తుంది ఇల్లు గడవడానికి. ఆలోచనలోనే నిద్ర పట్టింది సత్యానికి. బయట కలకలం వినిపించి లేచాడు. నీరసంగా అనిపించింది వెంటనే లేవటానికి. ఎన్నడూ పడుకోడమ్మా, మరి ఒంట్లో బాగాలేదో ఏమో నాగయ్య అంటున్నాడు. మీరంతా నాలిముచ్చు విధవలు, వ్యవసాయదారుడు పడుకునే సమయమా? శారద కంఠం వినిపించింది. విశాల ముందు తన ఆధిక్యత సమర్థత చాటుకోవాలని ఆమె తాపత్రయం. పోనీలే ఆంటీ, మనమంతా పడుకోలేదు, రేణు చికాకుగా అంది. విన్నావుటే మన అమ్మాయి సోషలిజం. తప్పదన్నట్టు లేచి కర్రకు తగిలించిన తుండు భుజాల చుట్టూ కప్పుకొని బయటికి వచ్చాడు సత్యం. రమణమూర్తి తప్ప అందరూ ఉన్నారు. కబురు చేయొద్దట్రా అన్నయ్య, ట్రాక్టర్ తెచ్చేవాడిని అన్నాడు బలవంతంగా రేణు మీది నుండి కళ్ళు తిప్పుతూ. నేవీ బ్లూపై తెల్లని పూలున్న చీరలో అందంగా ఉంది. రేణు నడిచిందాకా ఊరుకుందా అన్నాడు వాసు, సగం నిష్ఠూరంగా సగం సంతోషంగా. గుడ్, మిమ్మల్ని అభినందించాలి అన్నాడు. దాన్ని తీరికగా అభినందించు. ఆ రామస్వామి పొలం పూర్తిగా దున్నేయాలి రేపటి వరకు. రేపు మటుపల్లికెళ్ళాలి దున్నటానికి. పెదనాన్నగారంతా చెప్పారు. రామస్వామి గారి పొలం పూర్తి చేసి వచ్చాను. రండి, రావి చెట్టు క్రింద కూర్చుందరు గాని. అందరూ వెళ్లారు. శారద, విశాల నులక మంచం మీద కూర్చున్నారు. వాసు చెట్టు మొదట్లో ఉన్న నలపరాయిపై కూర్చున్నాడు. రేణు పసిపిల్లల అటూ ఇటూ తిరుగుతూ లేగదూడల వెంట పరిగెత్తసాగింది. ఏమిటే చిన్నపిల్లలా? విశాల బెదిరించింది. ముసలమ్మలా కూర్చోవాలా అన్నది దూరం వెడుతూ. సత్యం షర్టు వేసుకుని వచ్చాడు. చెట్టు మీద మామిడికాయలు పండాయేమో చూసి వస్తాను పెద్దమ్మా, తొందరగా రా, చీకటి పడక పూర్వమే పోవాలి. సత్యాన్ని పంపి శారద తమ పొలాల వివరాలు విశాలతో చెప్పింది. వాటిని ఎంత కష్టపడి కాపాడుకుంటోందో కూడా చెప్పింది. ఆంటీ, దొంగను పట్టేశాను. రేణు నవ్వుతూ వస్తోంది. వెనకాలే సత్యం పళ్ళబుట్ట పట్టుకొస్తున్నాడు. ఎవరే దొంగ? మీ సత్తులు మామిడి పళ్ళు తింటుంటే పట్టుకున్నాను. సత్యం వంక చూసి పకపకా నవ్వింది. అతను ఒక్కొక్క పండు జాగ్రత్తగా కడుగుతున్నాడు. మరి భూస్వాముల దురదృష్టం అంతేనే తల్లి, మొదట జీతగాళ్లు తిన్నాక మిగిలిన సరుకే మనకు చేరుతుంది అన్నది. పెద్దమ్మా దెబ్బతిన్నట్టు చూశాడు. వెంటనే మామూలుగా అయ్యాడు. మధ్యాహ్నం అన్నం తినలేదు పెద్దమ్మా, పక్షి కొరికిన పండు చూడగానే ఆకలి వేసింది. ఆ మాట శారద విన్నదో లేదో గాని రేణు విన్నది. ఆమె హృదయం కదిలిపోయింది. సత్యం వంకే చూడసాగింది. అతను కడిగిన పళ్ళు చాకు శారద ముందుంచి వెళ్ళిపోయాడు. పండు ముక్క చేత్తో పట్టుకున్న రేణు ముందు ఎర్రబారిన ముఖంతో నిల్చున్న సత్యం ముఖం కనిపించింది.
తనేనా అంత దారుణంగా పరిహాసం ఆడింది? ఇంకో 2 ముక్కలు చేత్తో పట్టుకొని నలుమూలలా చూసింది. ట్రాక్టర్ షెడ్డు దగ్గర నిల్చున్నాడు సత్యం. అక్కడికి వెళ్ళింది. ఐఎమ్ సారీ. సత్యం వెనక్కి తిరిగి చూశాడు. రేణు నిల్చుంది. ఎందుకు? మిమ్మల్ని తమాషా చేయాలని దొంగ అన్నాను. తప్పేం లేదే. యజమానుల కంటే ముందు తినటం జీతగాళ్ల తప్పే కదా. ఛీ, నీకు విశ్వాసం లేదు అన్నది. నిన్ను నౌకరన్నందుకు వాసు ఎంత బాధపడ్డాడని. అలాగా, అయితే థ్యాంక్స్ చెప్పండి. అక్కడి నుండి పశువులపాక వైపు వెళ్ళిపోయాడు. రేణు చేతిలోని పండు ముక్కల వంక జాలిగా చూసింది. ఆ పళ్ళు అతనికిచ్చే సన్నివేశం అంతగా చిత్రించుకుంటూ వచ్చింది. అదంతా ఊహగానే మిగిలిపోయింది. రేణు వెళ్ళిపోయింది. సత్యం వెనుక నుండి రేణు ఆకారాన్ని చూస్తూ సర్వం మర్చిపోయాడు. 2 నిమిషాలకెవరో వెన్ను తట్టినట్టు ఉలిక్కిపడ్డాడు. రేణు వాసు కాబోయే ఇల్లాలు. తనకు వదిన అవుతుంది. తన మానసిక దౌర్బల్యాన్ని తిట్టుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. తల్లి ఉత్తరం ఇచ్చాడు. ఎదురుగా వస్తున్న షేర్సాబ్. అది చూశాక అతనికి చెప్పలేని ఆనందం కలిగింది. తండ్రి జూన్లో మళ్ళీ కాలేజీ డ్యూటీలో జాయిన్ అవుతాడట. పెద్ద చెల్లెలు జానకికి సంబంధాలు చూస్తున్నారట. తండ్రి ఇన్సూరెన్సు పాలసీ మెచ్యూర్ అయి వస్తుందట. చిన్న చెల్లెలు లలిత పెళ్ళి నువ్వే చెయ్యాలి అంటూ రాసింది. అది చూసి ఇందాకటి చికాకు ఆకలి మర్చిపోయాడు. బహుత్ శుక్రియా షేర్సాబ్. ఖత్తు తెచ్చినందుకే పాగల్ బచ్చా. నవ్వుతూ వెళ్ళిపోయాడు షేర్సాబ్. రామస్వామి దగ్గర నౌకరు అప్పులు వసూలు చేస్తాడు. అతని ఆకారాన్ని చూస్తే జడుసుకుంటారు గాని హృదయం చాలా మంచిది. రేణు విసుగ్గా లేచింది హాల్లోంచి. తమ కంటికి నచ్చిన చీరో నగో షాపుకెళ్ళి కొనుక్కురావడం అలవాటు. శారద 2 గంటల నుండి ఓ నెక్లెస్ డిజైన్ వేసి చూపిస్తోంది కంసాలి వీరాచారికి. నా దగ్గరున్న డిజైన్ ఎవరి దగ్గర ఉండరాదు. మళ్ళీ రామస్వామి గారింట చేసేవు. అమ్మా, అతి వినయంగా శ్రద్ధగా వింటున్నాడు వీరాచారి. రేణు, రమణమూర్తి పిలిచాడు. ఏం మావయ్య, నీకు టీ చేయటం వస్తే ఒక కప్పు చేసి ఇవ్వమ్మా, మీ అత్త వ్యవహారం తేలదు అన్నాడు. రేణు టీ చేసి తెచ్చింది. అతను బావుందని మెచ్చుకున్నాడు. విసుగ్గా ఉంటే వాసు నువ్వు వెళ్ళి తిరిగి రండమ్మా, ఆ వీరాచారి వ్యవహారము తమలదులే. అతి వినయం చూపించి 2-3 రకాల నగలకు ఆర్డర్ పట్టుకుపోతాడు. ఆ తరువాత మనల్ని తిప్పుతాడు. ఈ వారం వచ్చే వారం అంటూ మెరుగు పెట్టడమే తరువాయి అంటాడు. ఆ తర్వాత నగలు చేసేవాడి అమ్మో అమ్మమ్మో చస్తుంది. అప్పుడు మీ అత్త వెళ్ళి చచ్చినా నీకివ్వను అంటూ లెంపలు వేసుకుంటుంది, తిడుతుంది, ఏడుస్తుంది. బావుంది మావయ్య. రేణు పక్కున నవ్వింది. నువ్వు ఉంటావుగా, చూస్తుండు. చివరకు సంవత్సరానికో 2 సంవత్సరాలకో నగ ఇల్లు చేరుతుంది. మీ అత్త మొదట వేసుకున్న ఒట్లు మర్చిపోతుంది. మళ్ళీ ఆర్డర్ ఇస్తుంది. ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. వాసు మేడ దిగాడు. ఏమిటి నాన్నా? ఏం లేదురా, మీ అమ్మ వీరాచారి వ్యవహారము కోడలికి చెప్తున్నాను అన్నాడు. వాసు, అలా తిరిగి వద్దామా? ఈ ఊళ్ళో షికారుకెళ్లే స్థలాలు ఏమున్నాయి? మన పొలాల వైపు అన్నది. ఇద్దరూ బయలుదేరారు. దారి పొడుగునా ఒక్క మాట మాట్లాడలేదు రేణు. ఏమిటి రేణు అంత మౌనంగా ఉన్నావు? ఒకరి దగ్గరున్న వస్తువు మరొకరి దగ్గర ఉండకూడదని ఏ శాస్త్రంలో రాసి ఉంది వాసు? మా అమ్మలాంటి వారి శాస్త్రంలో. వాసు నవ్వాడు. అమ్మకు అన్నీ ప్రత్యేకంగా ఉండాలన్న పట్టుదల ఉంటుంది రేణు. నేను గొప్ప చెప్పుకోవటం కాదు, కానీ నాకు జమీందారుల సంబంధాలు వస్తున్నాయి. అయినా అమ్మ నిరాకరిస్తుంది. ఎందుకో తెలుసా? అన్నది. వాళ్ళ అమ్మాయిలలో ఏ ప్రత్యేకత లేదు. నీది ప్రత్యేకమైన అందమట అన్నాడు. అటా? అటనేనా? నిజం కాదా? అన్నది ఉడుక్కుంటూ. రేణు, అతని ప్రేమంతా పిలుపులోనే వినిపించింది. మెల్లగా దగ్గరగా జరిగాడు. రమణమూర్తి గారి కాబోయే కోడలట అని ఎవరో అంటున్నారు. ఆ మాట విని ఉలిక్కిపడి దూరం జరిగాడు. చాలా అందగత్తే మరొకరు అన్నారు. శ్రీనివాస్ బాబు అదృష్టవంతుడు. ఈసారి కళ్ళు చికిలిస్తూ వెక్కిరించింది రేణు. వాసు ముఖం గంభీరంగా పెట్టాడు. పొలాల దగ్గరకు రాగానే రేణు పరుగులు తీయసాగింది. ఆమెను అందుకోవాలని ధైర్యం చేసి వాసు ఫర్లాంగ్ దూరం పరిగెత్తగానే ఒగర్చసాగాడు. ఒళ్లంతా సెగలు రేగినట్టు అనిపించి ఓ రాయి చూసుకుని కూర్చున్నాడు. ఒకటే చెమట. రేణు వెనక్కి తిరిగి చూసి మళ్ళీ వచ్చింది. అదేమిటలా కూర్చున్నావు? ఆయాసంగా ఉంది రేణు. రేణు పకపక నవ్వింది. వాసుకు ఆమెను చూస్తే అసూయగా ఉంది. అభిమానంగా లేచి అనుసరించాడు. వాసు, ఇంకా చదువుతావా? ఏదైనా పని చేస్తావా? పనా? అదేం అంతలా ఆశ్చర్యపోతున్నావు? పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఓ పని చేయాలి కదా. ఆహా, ఇంకా ఆలోచించలేదు అన్నాడు. అత్తయ్య ఐఏఎస్కు వెడతావని రాసింది. ఎంఏ అయ్యేసరికి ఏజ్ బార్ అవుతుంది. అవును అన్నాడు.
అతను ఇలాంటి ప్రశ్న వస్తుందని గాని తనకు పని చేయాల్సిన అవసరం ఉన్నదని గాని ఎప్పుడూ అనుకోలేదు. మరి వ్యాపారం చేస్తావా? నేను వ్యాపారం చేయటమా? ఈసారి అతను నవ్వాడు. వ్యాపారం అంటే ఎన్ని మోసాలు వేషాలు ఉంటాయి, అవి తలుచుకుంటేనే తలనొప్పి వస్తుంది. మరి వ్యవసాయం చేస్తావా? వ్యవసాయమా? అన్నింటికీ అలా ఆశ్చర్యపోతావేం? అమ్మ కొంగు పట్టుకు తిరుగుతావా? ఈసారి నిజంగా రేణుకకు కోపం వచ్చింది. పనేం చేయకపోయినా బ్రతికే స్తోమత ఉంది. ఉన్న మగవాడు చేతులు ముడుచుకొని కూర్చోవటమా? ఈ కాలంలో ఆడపిల్లలే కూర్చోవటం లేదు. ఇద్దరూ నీటిబావి వద్దకు వెళ్లారు. వాసు వండర్ఫుల్. అప్పటి వరకు ముభావంగా ఉన్న సంగతి మర్చిపోయింది. పసిపిల్లలా సంబరపడింది రేణు. ఏమిటోనని అటు చూశాడు. నాగయ్య 10 ఏళ్ల కూతురు పోలి బావిలో ఈదుతోంది. వీళ్ళని చూసి బుడంగున మునిగింది. అరెరే ఓ అమ్మాయి! కంగారుగా అరిచింది రేణు. 2 గజాల దూరంలో తేలింది. నీటిలో ఆ పిల్ల ఫీట్లు చూస్తూ 10 నిమిషాలు కూర్చుంది రేణు. వాసు వెళ్ళి గట్టు మీద కూర్చున్నాడు. పోలి పైకి వచ్చి మళ్ళీ ఎత్తు నుండి నీళ్లలోకి దుమికింది. అది చూస్తే రేణుకు ఉత్సాహం వచ్చింది. వాసు, మనము ఈత కొడదామా? నీకీత వచ్చా? ఏం నీకు రాదా? రాదు రేణు. ఎన్నోసార్లు నేర్పించాలని ప్రయత్నం చేశారు గాని నాకు జలుబు చేసేది. అసంతృప్తిగా నిట్టూర్చి వాచి గొలుసు తీసి వాసుకు ఇచ్చింది. వద్దు రేణు, మన బావి చాలా లోతు, ప్లీజ్ వాసు వారించాడు. అతని వంక ఓసారి చూసి వచ్చి అతనికి కాస్త దూరంలో కూర్చుంది. మీరిద్దరూ వచ్చారా? ఇద్దరూ తలెత్తి చూశారు. నుదుటి చెమట తుడుచుకుంటూ సత్యం వచ్చి వారికి కాస్త దూరంలో కూర్చున్నాడు. ఒరే సత్తు, వెళ్ళి స్నానం చేసిరా, చెమటకంపు. వాసు నుదురు చిట్లించాడు. సత్యం గొల్లున నవ్వాడు. అతని తెల్లని పలువరస తలుక్కుమంది. ఒరే అన్నయ్య, ఆడపిల్లల కన్నా అన్యాయంగా పౌడర్ సెంట్లు పట్టిస్తావు. మా వాసన ఎలా భరిస్తావు? లేచాడు సత్యం. సత్యం గారు, రేణు పిలిచింది. బావి లోతు గురించి అడగాలనుకుంది. ఏమాజ్ఞ ఈ సేవకుడికి రేణుగారు? చూడు వాసు, తెలియక అంటే మీ సత్యం మర్చిపోవటం లేదు. రేణు వాసును మోచేత్తో పుడిచింది. ఈసారి కూడా పెద్దగా నవ్వాడు సత్యం. మా లాంటి వారం అన్నీ మర్చిపోతాం రేణుగారు, పని తిండి తప్ప అంటూనే లుంగి గోచిగా పెట్టి బావిలోకి దుమికాడు. అలాంటి సహజత్వం ప్రాణం నింపుకున్న వాతావరణం ఎంతో నచ్చింది. రేణు లేచి ఈదుతున్న సత్యాన్ని చూసింది. తను అలాగే దూకి అతన్ని కవ్విస్తూ ఈదాలని కోరిక కలిగింది. కండలు తిరిగిన శరీరం చూస్తుంటే క్రొత్త క్రొత్త ఊహలు చిగురు తొడగసాగాయి. ఏమిటలా నిలబడిపోయారు? సత్యం పొడి లుంగి చుట్టుకొని షర్టు వేసుకుంటూ వచ్చాడు. ఏం లేదు. రేణు వెనక్కి వచ్చింది. ముగ్గురు ఇంటి దారి పట్టారు. దారిలో పోలి కనిపించింది. తాటి ముంజలు తీసుకుపోతోంది. దొంగపిల్ల, నాకేవే? సత్యం అడిగాడు. పోలి సిగ్గుపడుతూ 4 ముంజలు అతని చేతిలో పెట్టింది. మరి వాళ్లకు? వారు తినరు బాబు, పరుగు పెట్టింది పోలి. ఆ ముంజలు తింటావుట్రా? కంపరంగా అడిగాడు వాసు. ఏం తింటే? చిచి, పోలి గుడ్డలు గుర్తుకు తెచ్చుకున్నాడు వాసు. ఒరే అన్నయ్య, నీ ఫ్రిడ్జ్లోకి వీళ్ల చేతులు మారే వస్తాయిరా వస్తువులన్నీ. సత్యం చిన్నగా నవ్వి ముంజలు తినసాగాడు. వాసు ముఖం మార్చుకున్నాడు. రేణు నవ్వుతూ ముందుకు వచ్చింది. మరీ అంత స్వార్థం పనికిరాదు. నన్ను అడిగారా? మీకు పట్టింపు లేకపోతే తీసుకోండి. పొట్టు తీస్తున్న ముంజ ఆమె చేతిలో వేశాడు. రేణు చేయి నోటి దగ్గరకు పోయింది. రేణు, ఆమె చేతిపై దెబ్బ పడింది. ముంజపోయి మట్టిలో పడింది. వాసు, ఏమిటిది? లేకపోతే ఆ మట్టి తింటావా? మట్టి తినేవాళ్ళు గట్టిగా ఉంటారన్నయ్యా. షటప్. థ్యాంక్ యూ. మీ ఇద్దరి నడుమ నా ముంజ నేలపాలు చేశారు. అసలు మీతో మాట్లాడకూడదు. విసవిసా నడుస్తూ వెళ్ళిపోయింది రేణు. ఒరే అన్నయ్య, నీ సత్యభామ నందనవనము వెళ్ళమంటుందేమో. వాసు నవ్వేశాడు. ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి రేణు సీరియస్ పోజు పెట్టి చదువుతోంది. సత్తు, ఈరోజు అందరం కలిసి భోజనం చేయాలి, వాసు అన్నాడు. నాకు ఆకలిగా ఉందిరా. అరగంట ఆగబోయి మాకోసం. ఏమంటావు రేణు? ఆగమంటాను. రేణుగారు, నేను ఆరోగ్యంగా ఉండటం ఇష్టం లేదా? వీడితో కూర్చొని పిట్టతిండి తింటే అయినట్టే. సత్యం వంటింట్లోకి వెళ్ళిపోయాడు. అతని అభిమానధనానికి ముగ్ధురాలైంది. కొందరు అభిమానము అహంకార రూపంలో ప్రదర్శిస్తారు. సత్యం అలా కాదు, నిండు కుండలాంటి వ్యక్తి అనుకుంది. రేణుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తను ఈదుతున్నట్టు తను హుస్సేన్ సాగర్ ఓ చివర నుండి రెండో చివరకు ఈదితే బహుమతి దొరికినట్టు కలలు కంటూ కలత నిద్రపోయింది. రేపు డ్రైవర్ను పంపి స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ తెప్పించేవాడిని. రిస్క్ తీసుకుంటున్నావు రేణు. వాసు, నువ్వు పిరికివాడివి, నాకు పిరికిమందు నూరిపోయకు అన్నది చికాకుగా. చీర గట్టు మీద పెట్టి పరికిణి గోచి పెట్టుకుంది.
బావిలోకి దిగింది. అరగంట సంతోషంతో నీళ్లలో రేణు, గట్టు మీద నుండి వాసు కేరింతలు కొట్టారు. ఇక పైకి రా రేణు, నీకు ఈత వస్తే ఎంత బావుండును, ఇద్దరము ఈ బావిలోనే కాపురం పెట్టించేదానివి. రేణు, జలుబు చేస్తుంది రా. అతని మాట లెక్క చేయనట్టు ముందుకు పోయింది. ఎలా ఊడిందో లంగా 2 కాళ్లకు చుట్టుకుంది. విడిపించుకోబోయిన రేణు మునకలు వేయసాగింది. సరిగ్గా లోతున్న చోట ఉన్నది. పైన నిలబడ్డ వాసు మొదట రేణు ఫీట్లు చేస్తుందనుకున్నాడు. ఆ తరువాత అర్థమైంది. నాగయ్య, సత్తు, మస్తాన్ అరవసాగాడు. ట్రాక్టర్ తెస్తున్న సత్యం ఈ అరుపులు విని అదక్కడ వదిలి పరిగెత్తుకు వచ్చాడు. పరిస్థితి అర్థమైంది. సత్యం దూకడం, రేణును భుజాన వేసుకుని పైకి తేవటం నిమిషంలో జరిగింది. సత్తు, వాసుకు ఒళ్ళంతా చెమట పట్టింది. భయం లేదురా, నీళ్లు మింగలేదు, భయపడింది. సత్యం ధైర్యం చెప్పి తన గుడిసెలో పడుకోబెట్టాడు. పొట్ట దగ్గరున్న పరికిని ముడివిప్పి వదులుగా ముడివేశాడు. భయంతో కళ్ళు విప్పింది రేణు. వాసు అన్నది నీరసంగా. మీకంటే ఎక్కువ వాడు భయపడ్డాడు, బయట ఉన్నాడు, పిలుస్తాను. ప్రక్కనే మోకాళ్ళ మీద కూర్చున్న సత్యం లేచాడు. రేణుకు మెల్లగా అర్థమైంది. సత్యం చేయి గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళు నిండుకున్నాయి. భయం లేదండి. కళ్ళు తుడిచి వాసును లోపలికి పిలిచాడు. థ్యాంక్ గాడ్ అన్నాడు వాసు. అతని ముఖం 10 లంకనాలు చేసినట్టుంది. వద్దంటే విన్నావా, సత్యం సమయానికి రాకపోతే ఏమయ్యేది అన్నాడు విసుగ్గా. రేణు లేవబోయి తూలింది. వాసుకు ఆమెకు చేయూతనివ్వాలన్న ధ్యాసే లేదు. 10 నిమిషాలలో పూర్తిగా తేరుకుంది. ఒంటికి అతుక్కుపోయిన బట్టలను చూసుకుని సిగ్గుపడింది. లేచి మోకాళ్ళు గొంతు దగ్గరకు పెట్టుకుని కూర్చుంది. వాసు బయటకు వచ్చి చూశాడు. సత్యం కంచు గ్లాస్తో పాలు తెస్తున్నాడు. పాలెక్కడివిరా? గేదె ఇప్పుడే వస్తుంది పొలం నుండి. పితికి నాగయ్య గుడిసెలో కాచి తెస్తున్నాను అన్నాడు. పాలు రేణు చేత బలవంతంగా తాగించాడు సత్యం. లేచి ఆ లుంగి చుట్టుకోండి, బట్టలు పిండి ఆరవేద్దాం, నిమిషంలో ఆరుతాయి. తలెత్తి మళ్ళీ దించింది. లుంగి ఉతికిందే, పోనీ ట్రాక్టర్పై వెళ్ళి నిమిషంలో మీ బట్టలు తెస్తాను. అందుకు కాదు. అతని చూపులతో చూపులు కలిపింది. ఇద్దరూ కలవరపడ్డారు. బట్టలు బయటికి విసిరివేయండి. బయటకు వచ్చాడు. పోలీ చేత బట్టలు పిండించి ఆరగట్టించాడు. గాలివాటుకు త్వరగానే ఆరిపోయాయి. బట్టలు మార్చుకున్నాక ముగ్గురు బయలుదేరారు. నడవగలరా? ఏం ఎత్తుకుంటారా? మీరు కోరితే మా అన్నయ్య ఎత్తుకు వస్తాడు అన్నాడు. నవ్వుతూ వాసు భుజం మీద చెయ్యి వేశాడు. ఒరేయ్, ఆవిడకంటే ఎక్కువ అప్సెట్ నువ్వయ్యావేమిట్రా? అప్పటి దృశ్యం తలుచుకుంటే గుండాగిపోతుంది అన్నాడు చెమట ఒత్తుకుంటూ. ఇలాంటి చిన్న చిన్న అడ్వెంచర్స్ లేకపోతే లైఫ్లో ఏముందిరా? నచ్చజెప్పాడు సత్యం. సత్యం ఊహించినట్టే రేణు అరగంటలో మామూలు మనిషి అయింది. కానీ వాసు 2 రోజులు పడకబెట్టాడు. ఆ 2 రోజులు శారద హడావిడి అంతా ఇంతా కాదు. 4 సార్లు కారును సుశీల దగ్గరకు పంపింది. ఆమె వైజాగ్కు ఎగ్జామినర్గా వెళ్ళిందట. లేదని కబురు వచ్చింది. శారదా, నువ్వు వాసుతో పాటు అప్సెట్ అయితే ఎలాగే? విశాల అడిగింది. ఏడ్చావు, నీ గుండె రాయి, అందుకే ఆ పిల్ల అలా మొండిగా తయారైంది. లేకపోతే ఆ తెగింపేమిటి? విసుక్కుంది. ఒక విధంగా వాసుకు జ్వరం వస్తే రమణమూర్తికి స్వేచ్ఛ. అతని గురించి పట్టించుకోదు శారద. వాసు దగ్గర కూర్చోవటం అంటే మహా విసుగ్గా ఉంది రేణుకు. కానీ శారద క్రిందికి దిగినప్పుడల్లా కూర్చోక తప్పటం లేదు. వాసు నిద్ర లేచేసరికి రేణు అతని దగ్గర కూర్చొని ఎందుకో నవ్వుకుంటోంది. రేణు, ఎందుకో నవ్వుతున్నావు? చెప్పుకో చూద్దాం. తెలుసు, ఇంత నాజూకైన మనిషితో ఎలా అని కదూ? తల ఆడించింది కాదన్నట్టు. మరి ఇంకేమిటబ్బా? మన కాపురం గురించి ఆలోచిస్తున్నావు, అవునా? కానే కాదు అన్నది. మరి మీ సత్యాన్ని గురించి ఆలోచిస్తే నవ్వు వస్తోంది. మీ అమ్మ అన్న మాటలకు ఆమెను గొంతు నులిమి నేను చచ్చేదాన్ని. మీ సత్యం చిరునవ్వుతో నిల్చున్నాడు. పొమ్మని నేనంటే పెద్దమ్మ దండకం పూర్తిగాని అంటాడు. కోపమే రాలేదు. వాసు ముఖం నల్లబడింది. ఆ సంగతి అడిగితే పెద్దమ్మ మనిషే, ఆమె కోపం ఎవరిపై తీరుతుంది? పెదనాన్న ఉండేది తక్కువ, అన్నయ్యను అనలేదు. పెట్టేవారికి తిట్టే అధికారము ఉంటుంది అన్నాడు వాసు అన్నది. అతను పెదవులు కొరుకుతూ ఉండిపోయాడు. మాట్లాడవేం? రేణు, నేను చెప్పింది నీకు నచ్చదేమో, కానీ నీ ఆలోచనలు మన చుట్టే ఉండాలి అన్నాడు. ఎంత స్వార్థం! కిలకిలా నవ్వింది. రేణు, నువ్వు నవ్వితే పూలజల్లు కురిసినట్టు ఉంటుంది. మరింకేం, నీకేం వ్యాపారం రాదు కదా, నేను నవ్వుతూ ఉంటాను, ఏరి పూలకొట్టు పెట్టుకోవాసు. ఒక్కగానొక్క సంతానముగా పుట్టినవారు ఎప్పుడూ కొరకరాని కొయ్యలుగా తయారవుతారట. ఇద్దరి సంగతి అంతేగా అన్నాడు. కానీ నేను మావయ్య పిల్లలతో పెరిగాను అన్నది నవ్వుతూ.
అతనికి మందు ఇచ్చి నిద్రపోయాక లేచి వెళ్ళిపోయింది. మర్నాడు ఆలస్యంగా నిద్రలేచిన వాసుకు దగ్గర ఎవరూ లేకపోవడం విసుగు అనిపించింది. లేచి కిటికీ దగ్గరగా వెళ్ళాడు. క్రిందికి చూస్తూనే అతని ముఖం నల్లబడింది. సత్యం, రేణు షటిల్ కాక్ ఆడుతున్నారు. కాస్త దూరంలో నిలబడి రమణమూర్తి సిగరెట్టు కాలుస్తున్నాడు. నైట్ డ్రెస్తోనే మేడ దిగాడు. బ్రష్ కూడా చేసుకోకుండానే బయటకు వచ్చాడు. సత్యం, రేణు పోటీపడి బంతుల్లా గెంతుతున్నారు. 5 నిమిషాల తర్వాత ఆట ఆపారు. శభాష్ సత్యం, నా పరువు నిలిపావురా. సత్యం భుజం తట్టాడు మూర్తి. సుప్రభాతం వాసు. క్రింద కూలబడింది రేణు. స్కర్ట్, బ్లౌజు వేసుకున్న రేణు చిన్నపిల్లలా కనిపిస్తోంది. ఆమెను అమాంతం ఎత్తుకోవాలన్నంత కోరిక కలిగింది. ఎదురుగా సత్యాన్ని చూడగానే ఎక్కడలేని కోపం కలిగింది. ఏమిట్రా, పొలం పనులు లేవు? ఆపద్బాంధవుల్లా వచ్చావన్నయ్య. మీ రేణుగారికి ఆడాలని ఉందట. పాపం, పెదనాన్నగారిని ఆట పట్టించి సంతోషపడుతుంటే ఓ రౌండ్ ఆడాను. వస్తాను. సత్యం గబగబా వెళ్ళిపోయాడు. రావాసు. రేణు లేచింది. పద, బ్యాట్ తీసుకున్నాడు. 10 నిమిషాలు ఆడకపూర్వమే అలసిపోయాడు. ఒళ్ళంతా తడిసి ముద్దయింది. రొప్పుతూ కూర్చున్నాడు. మహా ఆడేవాడిలా సత్యాన్ని పంపించేశావు అన్నది బుంగమూతి పెట్టి. ఇక చాలు, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం, రమణమూర్తి పిలిచాడు. మామయ్య, మీ బుజ్జి పాపాయిని ఎత్తుకుపోవు. ఎత్తుకొని వస్తావో నిన్నే ఎత్తుకు రమ్మంటావో తేల్చుకొని త్వరగా రా. ఆయన వెళ్ళిపోయారు. ఇద్దరూ మెల్లగా ఇంట్లోకి వచ్చారు. వాసు, వేసవిలో ఉదయపు ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయిరా. వడదెబ్బ కొడితే? శారద ఫలహారాలు సర్దుతూ అడిగింది. అత్తయ్య, రేణు భలే ఆడుతుంది, వాసు విశాలతో చెబుతున్నాడు. శారద దగ్గరగా వెళ్ళింది రేణు. ఆంటీ, ఎయిర్ కండిషన్ తొడుగు చేయించి వెయ్యి మీ అబ్బాయికి అన్నది నవ్వుతూ. నీకు మహా పొగరే. చెవి పట్టుకోబోయింది. రేణు పరిగెత్తింది. పలహారాలు అవుతుండగా అందరికీ ఆమ్లెట్టు, వాసుకు మెత్తగా ఉడికించిన గుడ్డు పెట్టింది. మళ్ళీ బంతిలో పక్షపాతం ఎందుకు? రేణు అడిగింది. ఆమ్లెట్టు అరగదు రేణు. రేణు విరగబడి నవ్వింది. విసుగ్గా చూసింది శారద. మరేమిటాంటీ, తాతయ్యలా చేస్తాడు వాసు. నీవు ఇన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలా? చిన్నప్పుడు నువ్వు డాక్టరీ, మా అమ్మలా చదవాలనుకున్నారట కదా. చదవకపోవటం మా అదృష్టం అన్నది భయం నటిస్తూ. మంచి మాట అన్నావు. రమణమూర్తి కూడా నవ్వాడు. త్వరగా పలహారం కానియండి, ఒకసారి సిటీకి వెళ్ళి రావాలి అన్నది శారద. అందరూ సరదాగా వెళ్ళారు. ఆంటీ, ఏమిటే, మన హీరో గారిని కూడా రమ్మనకూడదు? హీరో ఎవరే? సత్తును. వెంటనే వాసు జవాబు చెప్పాడు. శారద తీక్షణంగా చూసింది రేణు వంక. ఆ కళ్ళల్లో ఎన్నడూ చూడని క్రౌర్యం కనిపించింది. రేణు, ఈత వచ్చు కాబట్టి నిన్ను గట్టుకు చేర్చాడు. అంత మాత్రం చేత అతను నాయకుడయ్యాడా? మన ఉప్పు తింటున్నందుకు ఎవరైనా ఆ పని చేస్తారు అన్నది. విశాల ఇబ్బందిగా కదిలింది. ఆంటీ, నీకు జలసి. రేణు. విశాల మందలింపు విని నోరు మూసుకుంది. ఆ తరువాత ఉత్సాహంగా జరగలేదు ప్రయాణం. ఎవరికి వారే నిరుత్సాహంగా, కృత్రిమంగా ఉన్నట్టు అనిపించింది. శారద మాత్రం ప్రత్యేకంగా పనిగట్టుకు వెళ్ళి స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ కొన్నది రేణు కోసం. సాయంత్రం ఇల్లు చేరాక అలసట పేరుతో ఎవరి గదులు వారు చేరారు. అందరికీ టీ పంపి భర్తకు స్వయంగా టీ తెచ్చింది శారద. ఏం తల్లండి విశాల. అదేమిటి, పిల్లలకి భయభక్తులు నేర్పుకోరా? బొత్తిగా భయం లేని పిల్ల. మనవాడు చూడండి అన్నది గర్వంగా. టీ సిప్ చేస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. పరాయి మొగాడితో షటిల్ కాక్ ఆడటమా అన్నది భర్త తనతో ఏకీభవిస్తున్నాడని అనుకుని. శారదా, ఒక మాట చెప్పనా? చెప్పండి. వాసుకు రేణుకు పెళ్లి జరగకపోవడమే మంచిది. మీకు మతిపోయిందా? అవును, ఈ పెళ్లి జరిగితే మతిపోతుంది. ఆ పిల్ల చలాకితనానికి మారుపేరు. మనవాడు తీసికట్టుగా కనిపిస్తాడు. చాలండి, చదివేస్తే ఉన్నమతిపోయిందట అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా ఉంటేనే కాపురం చక్కగా ఉంటుంది. ఇద్దరూ చలాకీగా ఉంటే రోజు పొట్లాటలే అన్నది. నీ ఇష్టం, నాకు తోచిన ముక్క చెప్పాను. ఓ గంటలో వస్తాను. అతను రామస్వామి ఇంటివైపు వెళ్ళిపోయాడు. రేణును వాసును పోల్చి చూసుకోసాగింది. ఏదో అసంతృప్తి, అసహాయత ఆమె మనసును ఆవరించుకున్నాయి. వెళ్ళి పిట్టగోడకు ఆనుకుని నిల్చుంది చాలాసేపు. సత్యం తల్లికి ఉత్తరం రాస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం కంటే తమకేం కావాలి అన్న ధోరణిలో సాగిపోతోంది ఉత్తరం. చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడు. చేతిలో అట్ట, కాగితం, కలం ఉన్నాయి. అందర్నీ అడిగానని ముగించబోతుండగా తనపై నీడపడ్డట్టు గ్రహించాడు. తల ఎత్తాడు. నా వైపు నుండి మీ అమ్మగారికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపు అన్నది రేణు నవ్వుతూ. ఓ మీరా? అరే, నా పేరు మీరా కాదు, రేణు అన్నది కిలకిలా నవ్వుతూ. అతను క్షణం అన్నీ మర్చిపోయినట్టు చూశాడు.
మా అమ్మకు ధన్యవాదాలు ఎందుకు తెలుపమంటావు? వాసుదే ట్యూబ్లైట్ బుర్ర అనుకున్నాను, మీరు అంతేనా? మరోసారి నవ్వింది. ఆమె కొడుకు నా ప్రాణం రక్షించినందుకు. అభినందనలు ఎందుకో తెలుసా? నీలాంటి కొడుకు ఉన్నందుకు. బావుంది. మీరు మా అన్నయ్యకు కాబోయే భార్య. మీ ప్రాణాలు రక్షించడం నా ధర్మం. బాగా చెప్పావురా అబ్బాయ్. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. శారద, విశాల నిల్చున్నారు. విశాల ముఖం ఉదాసీనంగా ఉంది. చూశావే విశాల, వాడంటే అందరికీ ఎంత ప్రేమో. మా వాసు మనసు, శరీరము రెండూ సున్నితమే. రేణుయే అంతా చూసుకుంటుంది అని రేణు జవాబు కోసం చూసింది. రేణు ఆమె ప్రశ్నకు జవాబు ఇవ్వకుండానే వారెలా వచ్చారా అన్నట్టు చూసింది. విశాల చెప్పబోయేలోగా శారద అడ్డు వచ్చింది. ఉండవే, నువ్వు వాసుతో చెప్పి రాలేదట, అలక సాగించాడో అన్నది. తప్పదన్నట్టు వారితో వెళ్ళింది. ఇంట్లోకి రాగానే పైకి వెళ్ళింది. ఏమిటి ఆడపిల్లలా అలక సాగించావుట? అతనేం మాట్లాడలేదు. రేణునే పరీక్షగా చూశాడు. ఆమెను తను రక్షించి ఉంటే ఈ పాటికి తన మృదువైన బాహువల్లరితో తన్ను బంధించేది. తను ఎందుకు స్తబ్దుడిగా ఉండిపోతున్నాడు? మౌనవ్రతం వహించావేమిటి? రేణు, నేను పరాయి స్త్రీని పొగిడితే నీకెలా ఉంటుంది? అవతలి స్త్రీ అర్హతను బట్టి నేను రియాక్ట్ అవుతాను. ఏమో, నిన్న నువ్వు సత్యాన్ని హీరో అన్నప్పటి నుండి నాకు మనశ్శాంతి లేదు. రేణు మనసులో ఏముందో గాని కిలకిలా నవ్వేసింది. హీరో అయి చూపించు అన్నది కవ్వింపుగా. ఆ తర్వాత ఇద్దరూ మ్యాగజైన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఆ సాయంత్రం అంతా ఆమె ఎదురుగా ఉందన్న తృప్తి అతన్ని కుదురుగా ఉంచింది. వాసుకు ఒకటే తపనగా ఉంది, ఏదో ఘనకార్యం చేసి రేణును మెప్పించాలని. మర్నాడు ఈత దుస్తులతో రేణు బయలుదేరుతుండగా తను బయలుదేరాడు. ఇద్దరూ వెళ్లేసరికి ఇంజన్ శుభ్రం చేస్తున్నాడు సత్యం. ఏరా అన్నయ్య, మబ్బు పట్టింది, పెద్దమ్మ రానిచ్చిందా? రాకపోతే ఈ చిన్నమ్మ నా ప్రాణాలు తోడుతుంది కదరా అన్నాడు రేణును చూపుతూ. పెళ్లి కాక మునిపే ఇంత అధికారం చెలాయిస్తున్నారేమండి మా వాడిపైన? ఆ మాటలు వినటానికి తనకేమాత్రం ఇష్టం లేనట్టు బావి దగ్గరకు వెళ్ళిందామే. మళ్ళీ బావిలో దూకుతారా? ఈసారి మీకేం భయం అక్కర్లేదు, స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ తెచ్చుకున్నాను అని బావిలోకి దిగింది. రేణు ఈత కొట్టి తల తుడుచుకుంటూ వచ్చింది. మొదటే ఇలా డ్రెస్ తెచ్చుకుంటే ఆ రోజు అనర్థం తప్పేదిగా అన్నాడు సత్యం. మరపురాని అనుభూతికి దూరమయ్యేదాన్ని అన్నది అస్పష్టంగా. కానీ సత్యం విన్నాడు. వాసు కళ్ళు ఎరుపు రంగుకు మారాయి. రేణు కళ్ళు కాంతివంతమయ్యాయి. ఆ మాట అనేటప్పుడు సత్యాన్ని మెడబట్టి గెంటివేయాలనిపించింది వాసుకు. బలవంతంగా తన భావాలను అదిమిపట్టాడు. తన లోపాలు తెలుసుకోలేనంత మూర్ఖుడేం కాదు వాసు. శారీరకంగా బలహీనుడైన విచక్షణ, ఆలోచన ఉన్నవాడు. ఇంటికి వచ్చినా అతను మౌనంగా ఉన్నాడు. రేణుకు తోచదన్న సమస్యే లేదు. గోడలను, చెట్లను పలకరించగలదు. సుబ్బి సమస్యలు వింటూ సానుభూతి చూపుతుంది, సలహాలు ఇస్తుంది. వాసుకు మంటగా ఉంది. తనెందుకలా అందరితో కలిసి తిరగలేడు? ఆలోచిస్తుండగానే రమణమూర్తి, సత్యం వచ్చారు. చూడు సత్యం, నువ్వు ఇంటర్వ్యూకు వెళ్లే కంపెనీలో పెద్దగా ఎవరూ నాకు తెలియదు. వెళ్ళిరా. మెరిట్ ప్రకారమే అయితే నీకు తప్పక వస్తుంది. అలాగేనండి, సత్యం వినయంగా అన్నాడు. వచ్చేటప్పుడు రామస్వామి గారి బావ యూరియా ఇస్తాడు, పట్రా. వాసుకు అప్పుడు తన సమస్య గుర్తుకు వచ్చింది. మూర్తి దగ్గరగా వెళ్ళాడు. నాన్నగారు. ఏమిట్రా అన్నాడు ఆశ్చర్యంగా. ఆయనకు కొడుకుతో పెద్దగా అటాచ్మెంట్ లేదు. ప్రేమ ఉన్న తల్లిలా వ్యక్తం చేయడు. ఊరికే కూర్చోవాలంటే విసుగ్గా ఉంది నాన్నగారు. మరి ఎటన్నా తిరిగి వస్తావా? నవ్వాడాయన. కాదండి, ఏదైనా ఉద్యోగం చేద్దామని. అంత అవసరమా? నాకంటే చిన్నవాడు, సత్యం చేస్తున్నాడు పని, ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు. ఉద్దేశం మంచిదే. మూర్తి మాట పూర్తి కాకపూర్వమే శారద వచ్చింది రుసరుసలాడుతూ. వాడంటే అనుభవం లేని కుర్రాడు. మీ తెలివితేటలు ఏమయ్యాయి? బావుందే, మధ్యలో నేనేం చేశాను? మన ఉండగా వాడు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏం పట్టింది? భర్తను అడిగి కొడుకు భుజాలు ప్రేమగా నిమిరింది. వాసు, ఎక్కడో ఉద్యోగం చేసే కర్మ నీకేం పట్టిందిరా? చిలక గోరింకలా మీరిద్దరూ మా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నది ఖర్చు పెట్టుకోండి అన్నది. వాసు తల్లిని విప్పారిన కళ్ళతో చూశాడు. ఎందరు తల్లులు అలా అనగలరు? చదువు కాగానే ఉద్యోగం చేయమని పోరుతారట. ప్రత్యక్ష సాక్ష్యం సత్యం ఉండనే ఉన్నాడు. అమ్మా అన్నాడు గర్వంగా తల్లిని చూసి. సత్యం వంక చూశాడు. ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోయాడు అతను. జన్మ జన్మలకు నీ కొడుకుగానే పుట్టాలమ్మా. ఈ జన్మలో ఎందుకు పుట్టానని అసహించుకోకపోతే అదే 10,000 రా అంటూ ఎందుకో చెమర్చిన కళ్ళు ఒత్తుకొని వెళ్ళిపోయిందామె. రమణమూర్తి ఎందుకో మొదటిసారిగా కొడుకును పరీక్షగా చూశాడు. ఆ రోజు సుశీల వచ్చింది. శారద ఆనందం అంతా ఇంతా కాదు.
3 రోజులుగా శ్రీనివాస్ పడక దిగటం లేదు. శారద సర్వం కోల్పోయినట్టు పడక దగ్గరే కూర్చుంది. రామ్మ సుసి అన్నది నిశ్చింతగా. అసలు జ్వరం ఎందుకు వచ్చింది? కూర్చుంటూ అడిగింది. జ్వరాన్నే అడిగితే సరి. రేణు మాట పూర్తిగా వెలువడకముందే విశాల నోరు మూసింది. చిన్నప్పటి నుండి రేణుకు సుశీలకు పడదు. రేణు వచ్చిన దగ్గర నుండి ఒకటే తిరుగుడే. అదసలే కోతిపిల్ల. శారద అన్నది. అమ్మా, నువ్వు కోతివా? రేణు విశాలను అడిగింది. నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళవే రాకాసి పిల్ల. విశాల కూతుర్ని బయటికి ఈడ్చుకుపోయి వదిలింది. బాగున్నావా విశాలక్క? రేణు బుర్ర మరమ్మతు చేస్తాను. వదినా, వేడినీళ్లు తీసుకురా అన్నది సుశీల. గదిలో జరిగే తతంగం చూస్తుంటే విసుగనిపించింది రేణుకు. మామగారింట్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి జ్వరం వస్తుంది. 2 రోజులు పడక వేస్తారు. ఏవో మాత్రలు ఇస్తారు, తగ్గిపోతుంది. నెమ్మదిగా మేడ దిగింది. అప్రయత్నంగా ఆమె కాళ్ళు పెరట్లోకి వెళ్ళాయి. పెరట్లో ఉన్న ఎకరం పొలంలో ద్రాక్ష తోట వేయాలని ఉదయం నుండి గోతులు తీయించాడు సత్యం. కూలీలు వెళ్లారు. చెమట ఒత్తుకుంటూ చింత చెట్టుకు చేరబడ్డాడు. హలో సత్యం అన్నది. హలో కంగారుగా లేచాడు. రేణు కిలకిలా నవ్వింది. పూలు రాలినట్టుగా ఉందతనికి. భయపడ్డారా? ఉలిక్కిపడ్డాను. ఇంట్లోకి వెడదామా? ఇంట్లో ఉక్కగా ఉందనే ఇటొచ్చాను. ఫ్యాన్ వేస్తాను పదండి. 2 అడుగులు వేశాడు. అబ్బా, ఎంత పిరికివారండి. షేమ్. ఎందుకు? ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే పరిగెత్తిపోవటమేనా? మీరు మామూలు ఆడపిల్ల కాదు. నిజమా? మీకు రాక్షసిలా కనిపిస్తున్నానేమిటి? పిరికితనం కప్పిపుచ్చుకోవటానికి ఎన్ని మాటలన్నా అంటారు. రాక్షసి కాదు. మా అన్నకు వాగ్దత్తం కాకపోతే. ఎందుకులేండి, ఎప్పుడూ ఒంటరిగా ఉన్న పురుషుడి ధైర్యాన్ని సవాల్ చేయకండి. అది మీకు మంచిది కాదు. స్త్రీలు మీరు ఊహించినంత అబలలు కారు. గొంతులో సబలత్వమున్నా పాపం శరీరంలో అబలత్వమే ఉంటుంది. ఓహో అలాగా? పరీక్షకు నిలబడండి. క్షమించండి, మీరు నాకు వదినగారు. మరిది లక్ష్మణ అన్నది వెటకారంగా. ఆజ్ఞ వదినగారు అన్నాడు చేతులు జోడించి. అయ్యా మరిదిగారు, ఇవిగో నా పాదుకలు. నాకు భారం అనిపిస్తున్నాయి. జాగ్రత్తగా తలపై పెట్టుకుని ఇంటికి తీసుకురా, పుణ్యం వస్తుంది అన్నది కవ్వింపుగా చెప్పులు విడిచి. చిత్తం. చటుక్కున చెప్పులు తల మీద ఉంచుకున్నాడు సత్యం. వాళ్ళిద్దరూ మాటల్లో మైమర్చిపోయారు. మరో వ్యక్తి చూస్తున్నారన్న సంగతే మర్చిపోయారు. అలా చేస్తాడని ఊహించలేదు రేణు. చిచి, సిగ్గులేదు? సిగ్గు ఆడవారి సొత్తు అన్నాడు. కాదు, పుట్టిన ప్రతి మనిషికి సిగ్గు, లజ్జ, అభిమానం, కృతజ్ఞత ఉండాలి. ఉలిక్కిపడి ఇద్దరూ చూశారు. నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో సుశీల నిల్చుంది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.